ప్రపంచంలో మనకు ఎంత తెలిసినా ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఎంతో పెద్దదైన ఈ ప్రపంచంలో మనకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎంత చూసినా ప్రతి దానిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడూ ఎవరో ఒకరు చాలా కొత్త పనులు చేయటంపై దృష్టి సారిస్తారు. అలా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. ఇక అవి బయటకు వచ్చాక బయటి ప్రపంచాన్ని ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ కంటే ఇంకా ఎన్నో గొప్ప టెక్నాలజీ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఇలా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. బ్రెయిన్ చిప్. ఎలాన్ మస్క్ గురించి మనం విన్నాం. ప్రపంచంలోని అత్యంత కుబేర్లలో ఒకరనే విషయం మనకు తెలిసిందే. అయితే టెస్లా కంపెనీ అధినేతగా ఆటోమొబైల్ రంగంలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఎలాన్ మస్క్ ఆలోచనలు ప్రపంచాన్ని అబ్బురపోయేలా చేస్తుంది. ఎలాన్ మస్క్ తాజాగా చెబుతున్న ఓ విషయం అందరినీ షాక్కు గురి చేస్తోంది. అంతేకాక ఆసక్తికరంగా మారుస్తోంది. బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎలాన్ మస్క్ ఒక అడుగు ముందుకేసి అసలు మనం ఆలోచించే ప్రతి దానిని కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చేసే విధంగా ఒక చిప్ను తలకు అమర్చనున్నారు. ఇప్పటికైతే ఈ చిప్ ఇంకా మార్కెట్లోకి రిలీజ్ కాకున్నా మార్కెట్లోకి వచ్చాక ప్రపంచాన్ని ఊపేసే అవకాశం కనిపిస్తోంది. జైలులో వింత మనిషి. కొన్ని విషయాలు విన్నప్పుడు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. కానీ అవి పచ్చి నిజాలనే విషయాలను మనం మర్చిపోకూడదు. 1915లో ఓ వ్యక్తి ఎయిర్పోర్ట్లో తనిఖీల సమయంలో అధికారులకు పట్టుబడ్డాడు. అయితే పాస్పోర్ట్ చెక్ చేసే సమయంలో ఆ వ్యక్తి కలిగి ఉన్న పాస్పోర్ట్లో దేశం పేరు తరోద్ అని ఉంది. అయితే ఇటువంటి దేశం పేరు ఎప్పుడు అధికారులు వినకపోవడంతో అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కానీ ఆ తర్వాత అతన్ని విడిచిపెట్టారు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే అతను వేరే యూనివర్స్ నుండి వచ్చిన వారని అనుకోకుండా భూమిపైకి వచ్చినట్టుగా చివరిగా గుర్తించారు. ₹2000 నోటు మీద ఉన్న వీటిని గుర్తించారా? ₹2000 నోటు మీద ఉన్న ఈ బబుల్స్ను చూస్తే వీటి అర్థం ఏంటంటే ఈ బబుల్స్ నోటు 9/11/2016 రోజున ఈ నోట్ను విడుదల చేశారు. అలా అర్థం వచ్చేలా సీక్వెన్స్లో ఉన్న బబుల్స్ను 9, 11, 16గా గుర్తిస్తున్నారు. స్విట్జర్లాండ్లో ఉన్న ఈ వింత రూల్ గురించి మీకు తెలుసా? స్విట్జర్లాండ్ దేశం పేరును మనం వినే ఉంటాం. పర్యాటకులు అత్యంత ఇష్టపడే పర్యాటక ప్రదేశం స్విట్జర్లాండ్. ఎంతో మంది అక్కడ నివసించాలని అనుకుంటారు. అయితే స్విట్జర్లాండ్ అనేది స్వర్గధామం లాంటి ప్రదేశమే. అయినా అక్కడ ఉన్న ఈ వింత రూల్ గురించి మీకు తెలిస్తే ఇదేం రూల్ నాయనా అని ఆశ్చర్యపోవటం ఖాయం. అయితే స్విట్జర్లాండ్లో రాత్రి 10 గంటల తర్వాత బాత్రూంకు వెళ్లటం చట్టరీత్యా నేరమట. ఎందుకంటే బాత్రూంలో ఫ్లాష్ ఆన్ చేయాల్సి ఉంటుంది. కావున ఈ సౌండ్కు అపార్ట్మెంట్లో నిద్రపోతున్న వారికి డిస్టర్బెన్స్గా ఉంటుందని ఈ రూల్ను తీసుకొచ్చారట. ఈ రూల్ను ఎవరైనా బ్రేక్ చేస్తే వారు జైలుకెళ్లి ఊచలు లెక్క పెట్టాల్సిందే. బర్ముడా వద్ద ట్రయాంగిల్ కోణం ఉంటుంది. అది చాలా భయంకరమైంది. ఎందుకంటే అది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో అక్కడ తుఫానులు వీస్తాయి. అది ఎంత భయంకరం అంటే ఒక్కసారిగా ఆ స్థలంలో వీచే తుఫానులో విమానం కనుక చిక్కుకుంటే ఇక బయటపడటం చాలా కష్టం. ఇక ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసినట్టే. అంతటి భయంకరమైన పరిస్థితులుంటాయి. అందుకే బర్ముడా అంటే ఒకంత జాగ్రత్తగా పైలట్స్ కూడా ఉంటారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎంత భయంకరమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. కలలోకి వచ్చేవి నిజమవుతాయట. మనకందరికీ రోజు నిద్రలో ఏవో ఒక కలలు వస్తూ ఉంటాయి. అయితే మనకందరికీ పొద్దున్నే వచ్చే కలలన్నీ నిజమవుతాయనే నమ్మకం ఉంది. అయితే దీనిని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఈ విషయం పక్కన పెడితే 2016లో ఓ కుటుంబంలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కు గురి చేసింది. ఆ కుటుంబంలో 5 ఏళ్ల చిన్నారికి తన అమ్మమ్మ చనిపోయినట్లు కల వచ్చింది. దీంతో వెంటనే నిద్రలో నుండి లేచి ఒక్కసారిగా ఏడ్చింది.
దీంతో చిన్నారి అమ్మ వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా అమ్మమ్మ చనిపోయినట్లు కలొచ్చిందని చెప్పింది. అయితే చిన్నారి చెప్పిన 1 గంట వరకు నిజంగా చిన్నారి అమ్మమ్మ చనిపోయినట్లు ఫోన్ వచ్చింది. విచిత్రంగా హోలీ ఫెస్టివల్ ఎక్కడో తెలుసా? మన హోలీ పండుగను ఎలా జరుపుకుంటాం? అంతా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని, చిన్నపిల్లలైతే రెయిన్ గన్స్తో చాలా సంతోషంగా జరుపుకుంటాం. కానీ ఈ హోలీ పండుగను మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే దక్షిణాఫ్రికాలోని సియోల్లో హోలీని మట్టిని జల్లుకుంటూ జరుపుకుంటారు. యువతీ యువకులు తమకి ఇష్టమైన వాళ్లపై బురద చల్లుతూ హోలీని చాలా ఆహ్లాదంగా జరుపుకుంటారు. మీ ప్రేయసికి ప్రపోజ్ చేయాలంటే ఈ వేడుక మంచి సందర్భం. 20,000 నుండి 30,000 మంది ఈ వేడుకలో పాల్గొంటారు. ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటం కూడా మంచిదే. ఎందుకంటే అందులో మినరల్స్ అనేవి మన శరీరంలోకి ప్రవేశించి మనల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి. అబ్రహం లింకన్ హత్యకు ముందు రోజు జరిగింది ఇదే. అమెరికా మాజీ రాష్ట్రపతి అబ్రహం లింకన్పై హత్య జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ హత్యకు ముందు రోజు ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అబ్రహం లింకన్ బాడీగార్డ్ క్రూకు రాత్రి 3 గంటల సమయంలో అబ్రహం లింకన్పై హత్య జరుగుతుందని భావించారట. అయితే ఇలా అనిపించడానికి ప్రధాన కారణం అబ్రహం లింకన్ తాను పడుకోబోయే ముందు గుడ్ నైట్కు బదులుగా గుడ్ బై చెప్పి పడుకున్నారట. సరిగ్గా అదే రోజు హత్య జరగడంతో అబ్రహం లింకన్ మరణించాడు. సైకాలజీ ప్రకారం మాట్లాడేటప్పుడు ఈ పని చేస్తే సాధారణంగా ఎవరైనా మాట్లాడేటప్పుడు మనిషిని బట్టి ఆసక్తికరంగా వింటాం, కొన్నిసార్లు బలవంతంగా వింటాం. అయితే ఎవరైనా మాట్లాడేటప్పుడు ముక్కును కదిలిస్తూ మాట్లాడటం వల్ల ఎవరైతే మాట్లాడుతున్న వ్యక్తి నర్వస్గా ఉన్నట్టు సైకాలజీ చెబుతోంది. నిలబడి నీళ్లు త్రాగితే ఏమవుతుందో తెలుసా? మనం రోజు నీళ్లు తాగుతాం, కానీ ఎలా తాగాలో మాత్రం ఎవరికీ అంతగా ఐడియా ఉండదు. అయితే ఎప్పుడూ నిలబడి నీళ్లు త్రాగకూడదట. తద్వారా ఊపిరితిత్తులు, గుండె దెబ్బతింటుందట. కావున ఎప్పుడు నీళ్లు తాగినా కూర్చుని తాగాలట. తద్వారా మైండ్ కూడా యాక్టివ్గా పనిచేస్తుందట. క్యారెట్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయా? క్యారెట్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయని చాలా ప్రచారంలో ఉన్న విషయమే కదా. కానీ ఇది నిజం కాదట. అయితే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ సైనికులు రాత్రిపూట కూడా యుద్ధాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించేవారట. బ్రిటన్ ప్రభుత్వాన్ని మిగతా దేశాల ప్రభుత్వాలు సీక్రెట్ ఏంటని అడగ్గా మా సైనికులు రాత్రిపూట యుద్ధం సమయంలో క్యారెట్ తింటారని, అందుకే కళ్ళు బాగా కనిపించి బాగా యుద్ధం చేయగలుగుతున్నారని చెప్పిందట. ఇక దీంతో అన్ని దేశాలు కూడా తమ సైనికులకు రాత్రిపూట క్యారెట్ తినమని సూచించారట. ఎలక్ట్రిక్ ఈల్ కుక్కను కరవడానికి వచ్చింది. ఇంకేముంది, అది ఎలక్ట్రిక్ ఈల్ కదా. ఒక్కసారి కరెంట్ షాక్ ఇచ్చి దెబ్బకు ఆ కుక్క పారిపోయింది. కానీ ఎక్కువగా ఎలక్ట్రిక్ ఈల్తో పోరాడేది అమెజాన్ అడవులకు చెందిన కాయిమాన్ మొసలి. కానీ ఈ రెండిటిలో ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా చెప్పలేం. కొన్నిసార్లు ఎలక్ట్రిక్ ఈల్ ఇచ్చే కరెంట్ షాక్ వల్ల కైమాన్ కాళ్ళు చేతులు ఆడక అక్కడే ఉండిపోతుంది. కొద్దిసేపు తర్వాత స్పృహ తెచ్చుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం.